బులెటిన్లో స్పెషల్ స్టోరీ చూద్దాం. కొండల నిశ్శబ్దం కొన్నిసార్లు చాలా పెద్ద ప్రశ్నలనే దాచిపెడతాయి. పచ్చని అడవుల మధ్య మబ్బులతో కప్పుకున్న తూర్పు కనుమలు, కాఫీ పరిమళంతో మేల్కొనే గిరిజన గ్రామాలు బయటికి ప్రశాంతంగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రశాంతత కింద ఓ పాత చరిత్ర మరోసారి కదులుతోంది. ఖనిజ సంపద పేరుతో ఎన్నో ఏళ్లుగా చర్చల్లో నిలిచిన బాక్సైట్ అంశం ఇప్పుడు మరోసారి మన్యం రాజకీయాల కేంద్రంగా మారుతోంది. కేంద్రం ప్రకటించిన క్రిటికల్ మినరల్స్ విధానం, అభివృద్ధి పేరుతో వేగంగా దూసుకెళ్తున్న రహదారులు, కొండలపై వెలుస్తున్న సెల్ టవర్స్ అన్ని కలగలిపి ఒకే ప్రశ్న తలెత్తేటట్లు చేస్తున్నాయి. ఇదంతా కేవలం అనుమానం మాత్రమేనా, లేక అల్లూరి అడవుల్లో మళ్లీ బాక్సైట్ గనులు చప్పుళ్లు వినిపించబోతున్నాయా? అదే గనక జరిగితే మన్యం మరోసారి పోరాటానికి సిద్ధమవుతుందా? ప్రశాంతంగా కనిపించే అల్లూరి జిల్లా మన్యంలో మరోసారి ఓ పాత చర్చ గట్టిగా వినిపిస్తోంది. అడవులు, కొండలు, కాఫీ తోటలు, చిన్న చిన్న గిరిజన గ్రామాలతో నిండిన ఈ ప్రాంతంలో బాక్సైట్ త్రవ్వకాల అంశం మరోసారి రాజకీయ, సామాజిక వేదికలపైకొచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ మినరల్స్ విధానంపై ముసాయిదాను ప్రకటించడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. ఈ భూమిలో దాగి ఉన్న అత్యంత విలువైన ఖనిజాలను దేశ అవసరాల కోసం వినియోగించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ విధానం మన్యంలో బాక్సైట్ తవ్వకాలకే దారితీస్తుందా అనే అనుమానాలు స్థానిక గిరిజన వర్గాల్లో ఆందోళన రేపుతున్నాయి. తూర్పు కనుమలను కలుపుతూ జాతీయ రహదారుల విస్తరణ, గ్రీన్ హైవే ప్రాజెక్టులు, మారుమూల ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్స్ టవర్లు ఏర్పాటు, ఇవన్నీ అభివృద్ధికి సూచికలుగా అధికార వర్గాలు చెబుతున్నా కొంతమంది గిరిజనులు మాత్రం వీటిని భవిష్యత్ మైనింగ్ ముందస్తు మౌలిక సదుపాయాలుగా చూస్తున్నారు. గ్రామాలు లేని కొండ చర్యలపై కూడా టవర్లు నిర్మించడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఈ సదుపాయాలన్నీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా 4,958 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయి. వాటిలో అత్యధికంగా 41% నిల్వలు అంటే 2,057 మిలియన్ టన్నులు ఒడిశాలోనే ఉన్నాయి. ఆ తర్వాత ప్రధాన నిల్వలు ఏపీలోని అరకు, చింతపల్లి, అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. మన్యంలో చింతపల్లి, సప్పర్ల, అనంతగిరి, గుట్టేడు, గూడెం, కాటంరాజ్ ఈ 6 ప్రాంతాల్లో గణనీయమైన బాక్సైట్ నిల్వలున్నాయి. మొత్తం 615 మిలియన్ల టన్నుల నిల్వలున్నట్లు సమాచారం. 1980లోనే బాక్సైట్ నిల్వలు గుర్తించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలిచ్చింది. బాక్సైట్ మైనింగ్ కోసం ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఇందుకు విధానపరమైన లోపాలు, ఒప్పందాల్లోని అక్రమాలు, ఆదివాసీల పోరాటాలే కారణం. ఇక ఇది షెడ్యూల్ ఏరియా. నిబంధనల ప్రకారం మైనింగ్ ప్రైవేట్ ఏజెన్సీలు చేపట్టడానికి వీల్లేదు. ఆదివాసీలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల పేరిటే మైనింగ్ లీజులు ఇవ్వాలి. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకి మైనింగ్ లీజులు దక్కాయి. ఆ సంస్థ ప్రైవేట్ భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, అల్యూమినియం రిఫైనరీల ప్రతిపాదనలు రావడం, వాటిపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తడంతో ఇవన్నీ కలిసి వివాదాస్పద అంశంగా మారింది. 2013లో కాగ్ సమర్పించిన నివేదికలో ఒప్పందాలపై లోపాలు ఎత్తిచూపడంతో ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. చివరకు ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు కావడం, లీజు ఉపసంహరణ, కోర్టు కేసులు, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ వరకు వెళ్లిన పరిణామాలు ఈ బాక్సైట్ కథకు ప్రత్యేక మలుపులు ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ క్రిటికల్ మినరల్స్ విధానం నేపథ్యంలో రాష్ట్ర గనుల శాఖ మళ్లీ బాక్సైట్ అంశాన్ని ప్రస్తావించిందన్న వార్తలతో మన్యంలో అలజడి మొదలయ్యింది. అల్యూమినియం పరిశ్రమల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలొస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయంగా ఖనిజాల వినియోగంలో స్వయం సమృద్ధి సాధించాలనే దృష్టితో ఈ విధానం రూపొందించారని అధికారుల వాదన. అయితే స్థానిక గిరిజన సంఘాలు మాత్రం అభివృద్ధి లెక్కల కంటే జీవనాధారం ముఖ్యమని చెబుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలు జరపడం వల్ల 4,700
700 హెక్టార్ల అటవీ భూమి నాశనమవుతుందంటున్నారు. 372 ఆదివాసీ గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా 2025 హెక్టార్ల కాఫీ తోటలు నాశనమవుతాయని, 24 నదులు అడుగంటుతాయని చెబుతున్నారు. దీనివల్ల అల్లూరి జిల్లా వాసులకే కాకుండా మైదాన ప్రాంత వాసులకు కూడా తాగునీటి కష్టాలు ఏర్పడతాయి. ప్రాజెక్టులకు, పరిశ్రమలకు నీటి సరఫరా ఇబ్బందులు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. బాక్సైట్ అటు ఉన్నటువంటి జరేల ప్రాంతంలో 1, 2, 3, 4 బ్లాకులకు సంబంధించి దాదాపు 1600 పైగా హెక్టార్లు 3000కు సంబంధించినటువంటి ఎకరాలు భూమి నాశనం అవుతుంది. దాదాపు 50,000 మంది ప్రత్యక్షంగాను, మరొక 50,000 మంది పరోక్షంగాను నష్టం, దాదాపు 1,00,000 మంది నష్టం జరుగుతుంది. అందుకోసం మేము ఆదివాసీ గిరిజన సంఘంగా దీన్ని తీవ్రంగా గతంలోనే వ్యతిరేకించాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో కూడా గిరిజన ఐక్యం చేసి వ్యతిరేకించే దానికోసం పోరాటం చేస్తాం. బాక్సైట్ మైనింగ్ జరిగితే 6,50,000 మంది జనాభా ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక గిరిజన సంఘాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా బాక్సైట్ తవ్వకాల వల్ల సుమారు 15 నుంచి 25 కిలోమీటర్ల మేర పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వృక్ష సంపద, వన్యప్రాణులు అంతరించిపోతాయి. అల్యూమినియం నుంచి వెదజల్లే దుమ్ముధూళి మూలంగా కిలోమీటర్ల మేర చుట్టుపక్కలున్న ప్రజలు అనేక రకాల రోగాల బారిన పడే అవకాశం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికొచ్చే ఆదాయాన్ని మాత్రమే చూస్తున్నాయని ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. అల్యూమినియం తవ్వకం చేపట్టడం ద్వారా అనేక నష్టాలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు తాము ఎట్టి పరిస్థితులు అంగీకరించమని హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త రూపంలో ఆ బాక్సైట్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించాల్సినటువంటి అంశం కాదు. ఇది ఆదివాసుల యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళు ఆధారపడ్డ ఈ అడవుల్ని, భూమిని వాళ్ళకి కాకుండా చేయటాని కోసం ఇది ఒక పెద్ద కుట్రపూరితంగా ఈ మల్టీనేషనల్ కంపెనీలకి ఈ ఏజెన్సీని మొత్తం అమ్మేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు రకరకాల ప్రాజెక్టుల ద్వారా మెల్లిమెల్లిగా వచ్చి దూరి ఈ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని మొత్తం మార్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఇది వరకు ప్రజల యొక్క తిరుగుబాటుని ఉద్దేశించి వాళ్ళు వెనకకి తీసుకున్నారు, దానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి. ఇప్పటికిప్పుడు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయినా కూడా. మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆధునిక సాంకేతికతతో పర్యావరణ నష్టం తగ్గించవచ్చని, తగిన పునరావాస విధానాలు అమలు చేస్తామని చెబుతున్నాయి. ఇక ఈ చర్చల్లో మరో సున్నిత అంశం గతంలో జరిగిన ఉద్యమాలు, బాక్సైట్ వ్యతిరేక ఆందోళనలో ప్రజా సంఘాలతో పాటు మావోయిస్టు ప్రభావం కూడా ఉందని భద్రతా వర్గాలు అప్పట్లో ప్రస్తావించాయి. గిరిజన హక్కుల పేరుతో జరిగిన పోరాటాలు కొన్ని ప్రాంతాల్లో భద్రత సవాలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బాక్సైట్ త్రవ్వకాలంటూ ప్రచారం జరుగుతుండటంతో ప్రస్తుతం షెడ్యూల్ ఏరియా నిబంధనలు, గ్రామసభ అనుమతులు, 5వ షెడ్యూల్ పరిరక్షణ వంటి అంశాలన్నీ చర్చకొస్తున్నాయి. అయితే గిరిజన వర్గాలు మాత్రం తమ అనుమతి లేకుండా ఎలాంటి మైనింగ్ చర్యలు చేపట్టకూడదని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విధానాన్ని యథాతథంగా ఆమోదించకూడదని, ముందుగా స్థానిక అభిప్రాయాన్ని గౌరవించాలని మన్యంవాసులు డిమాండ్ చేస్తున్నారు. నేను చింతపల్లి జడ్పీటీసీ సభ్యుడిని. మరి ప్రభుత్వము మళ్ళీ బాక్సైట్ తవ్వకాలను తెర మీదకి తెస్తుంది. అదే కానీ జరిగితే మా గిరిజనులందరము వ్యతిరేకిస్తాం, ఉద్యమిస్తాం. అవసరమైతే మా సంప్రదాయ ఆయుధాలతో ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి ఉంది. దానిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పూనుకున్నట్లయితే ఇక్కడ తీవ్రమైనటువంటి ఉద్యమము చేపట్టడానికి గిరిజన ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు అందరూ కూడా సమచిత్తంతో పనిచేయడానికి, ఈ పోరాటం చేయడానికి వెనుకాడేది లేదనేసి హెచ్చరిస్తున్నాం. అల్లూరి జిల్లా మన్యం బాక్సైట్ తవ్వకాలపై వస్తున్న వార్తలపై స్థానిక సిపిఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రకృతిని, గిరిజనులను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అడవులు తగ్గి ప్రకృతి వైపరీత్యాలు పెరిగాయని, ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రకృతికి హాని కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు. అయితే ఇవాళ రెక్టరేట్ కానీ బాక్సైట్ కానీ ఏది తీయడానికైనా మేము పూర్తిగా వ్యతిరేకం కమ్యూనిస్టుగా. అయితే దీన్ని ఇప్పుడు తీయడానికి కొన్ని అనుమతులు వచ్చినట్టు మాకు కొద్ది తెలుస్తుంది. అది పూర్తిగా రద్దు చేసుకోకపోతే
దీని మీద తీవ్రమైన పరిణామాలు గవర్నమెంట్కి ఎదురవుతాయి. ఇక్కడ ఉన్న గిరిజనులంతా ఏకతాటి మీదకి రావాలి, వచ్చి ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలి. చేయకపోతే ఇక్కడున్న గిరిజనులకి ఇది ఒక పీడ అన్నట్టే, ఒక తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఎక్కువ ఎదురవుతుంది. కాబట్టి ఇక్కడున్న గిరిజనులందరూ ఏకమవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. మరోవైపు బాక్సైట్ అంశం కేవలం ఖనిజ సంపద వినియోగం గురించి మాత్రమే కాదు, ఇది అభివృద్ధి, పర్యావరణం, గిరిజన హక్కులు, ఆర్థిక లాభ నష్టాలు, రాజ్యాంగ పరిరక్షణ ఇవన్నీ కలగలిపిన అంశం. ఒకవైపు లక్షల కోట్ల పెట్టుబడుల ఆశలు, మరోవైపు అడవులతో ముడిపడిన జీవన విధానం, ఒకవైపు దేశానికి అవసరమైన అల్యూమినియం ఉత్పత్తి, మరోవైపు మన్యం పర్యావరణ సమతుల్యత. ప్రస్తుతం స్పష్టమైన తవ్వకాల ప్రకటన లేకపోయినా ఈ విధాన చర్చలే మన్యంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదంతా చూసినప్పుడు అల్లూరి అడవుల్లో మళ్లీ బాక్సైట్ గంటలు మోగుతాయా, లేక అభివృద్ధి, పర్యావరణ సమతుల్యానికి కొత్త మోడల్ రూపుదిద్దుకుంటుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు. మొత్తానికి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, కేంద్రం ఎలా స్పందిస్తుందో, గిరిజన వర్గాల ఆందోళనకు ఎలా సమాధానమిస్తారో అన్నది కీలకంగా మారనుంది. మరోవైపు బాక్సైట్ తవ్వకాల అంశం మళ్లీ మన్యంలో చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ఖనిజ సంపద వినియోగం, అభివృద్ధి అవకాశాలు అంటున్న ప్రభుత్వ వాదనలు, మరోవైపు అడవులు, భూమి, జీవనాధారం కోల్పోతామని గిరిజన వర్గాల ఆందోళనలు. ముఖ్యంగా షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభల అనుమతి తప్పనిసరి అన్న నిబంధనలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఆదివాసీలు ఏమంటున్నారు, వారి ఆందోళన ఏంటి? ఇదే అంశంపై మాట్లాడేందుకు బాధిత గ్రామంలో మా ప్రతినిధి ప్రత్యక్షంగా అక్కడున్న ఆదివాసీ కుటుంబాలు ఏమంటున్నాయో అడిగి తెలుసుకుందాం. ఓవచ్చు వాసు. జమ్మిమ్మ మళ్ళీ మరోసారి బాక్సైట్ బాంబు గతంలో అనేక ఉద్యమాల నేపథ్యంలో బాక్సైట్ అనే అంశం తెరమరుగైంది. తిరిగి కొన్ని మాసాలుగా మళ్ళీ బాక్సైట్ ఉద్యమం మళ్ళీ తెరపైకి వస్తుంది. ఎందుకంటే మౌఖిక ఆదేశాలు, కొందరికి అధికారులకి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలు కారణంగా మళ్ళీ కూడా తాము ఇదే బాక్సైట్ కనుక తవ్వితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. లక్షలాది మంది కూడా ఉపాధి కోల్పోతారు, మొత్తం కూడా రోడ్డు పడిపోతారు, వాళ్ళ జీవితాలు కూడా రోడ్డు పడిపోతారు. వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక అనేక జీవరాశులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, నదులు అవ్వచ్చు, అన్నీ కూడా కనుమరుగైపోతాయని గతంలో చాలా కాలం నుంచి కూడా ఆందోళన చేసే పరిస్థితి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక బాక్సైట్ ముట్టుకోవడం, బాక్సైట్ తీయమని చెప్పడం జరిగింది. కానీ కొన్ని మాసాలుగా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని మౌఖిక ఆదేశాల నేపథ్యంలో మళ్ళీ బాక్సైట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాక్సైట్ గురించి మొత్తం కూడా ప్రైమ్ గ్రౌండ్ రిపోర్ట్లో మాట్లాడేందుకు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నుంచి దాదాపు వందలాది మంది భారీగా తరలొచ్చారు. ఒకసారి చూడొచ్చు, వందలాది మంది ప్రతినిధులు అయితేనే, సర్పంచులు అయితేనే, మొత్తం ఈ గిరిజన నాయకులు అయితేనే, జేఏసీ నాయకులు అయితేనే అధిక సంఖ్యలో మొత్తం వీళ్ళంతా కూడా భారీగా వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునేందుకు, వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెందుకు, తమకు బాక్సైట్ వద్దు, ఆ గిరిజన గ్రామాలను కాపాడండి అని చెప్పేందుకు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చు, భారీ ఎత్తున తరలొచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ అల్లూరు జిల్లాలోని చింతపల్లి అవ్వచ్చు, చుట్టుపక్కల గ్రామాలు, అనేక గ్రామాల్లో మొత్తం గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి యువత అవ్వచ్చు, సర్పంచులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా భారీగా తరలొచ్చి ప్రైమ్ లైన్ ద్వారా ప్రభుత్వానికి ఒక గళంగా వినిపించండి, మా వాయిస్ వినిపించండి అని వాళ్ళు మొత్తం చెప్పేందుకైతే వచ్చారు. ఏదైనప్పుడు కూడా మరోసారి ఈ వ్యవహారం రచ్చకే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే గిరిజనుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని, గిరిజనుల వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఇది ఈ ఎట్టి పరిస్థితి కూడా వద్దని చెప్తున్నారు. మనం చూడొచ్చు, మరోవైపు ఇటువైపు కూడా మా గిరిజన మహిళలు అయితేనే, మరోవైపు అటువైపు కూడా భారీగా చాలామంది యువత కూడా భారీగా తరలొచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను చెప్పుకునేందుకు ప్రైమ్ లైన్ ద్వారా ప్రభుత్వానికి వీళ్ళ పరిస్థితిని తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్సైట్ తవ్వకాలు నిలుపుదల చేయాలి, ఎట్టి పరిస్థితులు కూడా ఆదేశాలు ఇవ్వకూడదని చెప్పి అందుకు వచ్చారు. అవసరమైతే మరో ఉద్యమానికి కూడా సిద్ధమైంది. వీళ్ళంతా కూడా సన్నద్ధం అవుతున్నారు. ఏదైనా ప్రభుత్వం మాత్రం ఈ బాక్సైట్ మొత్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా తవ్వటానికి వీలు లేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక మంది గిరిజన జేఏసీ నాయకులు అయితే అనేక మంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ బాక్సైట్ వ్యవహారం మళ్ళీ ఎందుకు తెరపైకి వచ్చింది? ఈరోజు విశాఖ ఏజెన్సీకి సంబంధించి బాక్సైట్ తవ్వకాలకి సంబంధించినటువంటి అంశం తెరపైన మళ్ళీ వచ్చింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2015లో ఇచ్చినటువంటి శ్వేతపత్రం ఇది. ఈ శ్వేతపత్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 97 జీవో రద్దు చేశాడు తప్ప కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించినటువంటి జీవో
రద్దు చేయలేదు. ఎంఏఓలు ఇప్పటికీ ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాలు ఒకసారి ఇది ఒప్పందం జరిగితే కనుక 30 సంవత్సరాలు ఇది ఉంటుంది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఇంకొక 18 సంవత్సరాలు ఇంకా ఉంటుంది. అందుకోసం గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు కనుక జరిగితే దరిదాపు 50,000 మంది ప్రత్యక్షంగాను 50,000 మంది పరోక్షంగాను 1,00,000 మంది నష్టపోతారు. అందుకోసం సిపిఎం పార్టీ గతంలోనే వీళ్ళందరినీ ఐక్యం చేసింది. 2012, 13, 14, 15 దరిదాపు 4-5 సంవత్సరాలు గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఐక్యం చేసి పోరాటం చేసింది. ఆ రకంగానే ఈరోజు కనుక మళ్ళీ ఇది తెర మీదకి వచ్చి మళ్ళీ బాక్సైట్ తవ్వకాలు కనుక పూనుకుంటే ఖచ్చితంగా సిపిఎం పార్టీ అందరిని ఐక్యం చేసి మళ్ళీ ముందుకెళ్లేదానికి గిరిజనులకి పోరాటం సంసిద్ధం చేసేదానికి మేమందరం కంకణబద్దులు అవుతాం. సిపిఎం పార్టీ అందరూ అగ్రభాగాన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గిరిజనుల తరపు నుండి నేను చెప్పదలిచాను. ఇది పరిస్థితి ఇంకా ఉన్నారు సార్. ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే గతంలో ఉద్యమాలు జరిగినాయి, బాక్సైట్ తవ్వమన్నారు, మళ్ళీ ఎందుకు వస్తుంది తెరపైకి? సార్, నా పేరు కిల్లో రాజన్ అండి, బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జిని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రానే వచ్చింది. ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఆదివాసీ గిరిజన హక్కుల కోసం కానీ చట్టాల కోసం కానీ ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆదివాసుల మీద ప్రేమ మమకారం చూపించి మామిడి పళ్ళు చెప్పులు తెచ్చిచ్చారు, అదే మమకారాన్ని మా చట్టాల మీద చూపించండి. ఖచ్చితంగా ఆదివాసీ గిరిజనుల మీద మా బతుకుల మీద మీకు విశ్వాసం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంగా ఏదైతే అటవీ శాఖ మంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో దీన్ని సుమోటోగా తీసుకొని ఈ బాక్సైట్ రాదంతాన్ని ఆపే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో మైనం కొండలు ఖాళీ చేస్తే ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతమే కాదు మైదాన ప్రాంతం కూడా వాటర్ సమస్య వాటిల్తుంది. ఎందుకంటే ఈరోజు కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, జలాశయాలు ఏదైనా సప్పటికీ గిరిజన ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వాటర్ అక్కడ స్టాక్ అయ్యి వాళ్ళకి జీవనాధారం ఉంటుంది. కాబట్టి మాకు జీవనాధారం ఈ వాటర్ను మరి కొండల్ని పిండి చేస్తే వాటర్ సమస్య మాకు ఇదవుతుంది. అనేక జబ్బులకి చచ్చిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సమాలోచన చేయాలి. లేదంటే ఖచ్చితంగా మేము ధీటుగా మేము పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సార్ సుబ్బారావు గారు ఉన్నారు సార్. మీరు గతంలో గిరిజనుల కోసం అనేక ఉద్యమాలు చేశారు. మీ వెనక చాలా వందలాది మంది మీతో నడిచారు. మరి ఇది బాక్సైట్ ఏ విధంగా చేయబోతున్నారు? నా పేరు వంతల సుబ్బారావు అండి. మరొక నేను అల్లూరి సీతారామరాజు జిల్లా, మరొక నేను పాడేరు నియోజకవర్గము. ఈ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ మొదలైనట్లయితే మరి ఇక్కడ తీవ్ర పరిణామాలు మరికి ఎదుర్కోవాల్సి వస్తుందండి. మరికి గిరిజనులందరూ కూడా ఏకతాటిగా మరొక పార్టీలకు మరొక కులాలకు మతాలకు అతీతంగా మరొక పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మరికి ప్రాణాలైనా ఆర్పుతారు కానీ బాక్సైట్ని మాత్రము వదిలి పెట్టడానికి మరికి లేదు. వాళ్ళు మరి ఎవరి జోలికి వచ్చినా వాళ్ళని తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఇక్కడ. మరికి పార్టీలు కాదు, మరికి అందరూ ఏకతాటిగా మరికి మేము పోరాటం చేయడానికి సమసిద్ధంతో పనిచేస్తున్నాము. ఏజెన్సీ ప్రాంతంలో మరికి ఆదివాసీ గిరిజనులపై మరికి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానంని ఖచ్చితంగా మరికి ఎలాగైతే చూపిస్తున్నారో అదే విధంగా మరికి రేపు ఈ బాక్సైట్ కొండల మీద కూడా మరికి ఆయన జోలికి రాకుండా మరిక వెనక్కి తీసుకోవాలనేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను. మంచి మనసుతో మరిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనక్కి తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి జీవజలాలు కానీ నదులు కానీ కొండలు కానీ భూముల మీద మరికి ఆధారపడి ఉన్నటువంటి మరికి ఆదివాసీ గిరిజనులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది అనేసి మరిక నేను డిమాండ్ చేస్తూ నేను మరికి హెచ్చరిస్తున్నాను. ఇది పరిస్థితి జమీమా. ఇంకా చాలామంది గిరిజన మహిళలు కూడా చాలామంది కూడా రావడం జరిగింది. వీళ్ళు కూడా అమ్మ ఏంటి బాక్సైట్ తవ్వేస్తా అంటున్నారంటే ఏంటి, ఏమంటావు నువ్వు? బాక్సైట్ గోపారమి ఇవే ఇవ్వను మేము. గోపారం కొండ చంద్రబాబుకి ఇవే ఇవ్వను. ఎలాగ బతికితాం మేము? నీళ్ళు దొరకదు, ఏంది కూడా దొరకదు, పొలాలు కూడా దొరకదు. మా బతుకు ఉత్తేనే పోతుంది, మనుషులు చచ్చిపోతాం మేము. ఈ గోపారం కొండ తీసేస్తే ఎలాగ బతికిస్తాం బాబు? చెప్పు మీరు చంద్రబాబుకు. చూడు కోరుకొండ వారు ఎలాగ బతుకుతారు అది తీసేస్తే. ఆ గోపారం కొండ చంద్రబాబు అందరికి పెద్దవాడు కానీ మాకు పెద్దవాడు కాదు. మీకేం కావాలి ఇప్పుడు? మీకేం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి కాదు, భూమి కావాలి, పొలాలు కావాలి, నీళ్లు కావాలి, అంతే. ఇది బాక్సైట్ తవ్వుతే నీళ్లు పోతాయి, మొత్తం వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడిపోతారని వీళ్ళందరూ కూడా వస్తే నీళ్లు పోతుంది, పొలాలు పోతుంది, మనుషులు చచ్చిపోతారు, అందరు చచ్చిపోతారు అక్కడ ఉండిన వారు. ఏంది దొరకదు మాకి. మీకు చింతపల్లి ఉండదు, కోరకొండ బల్పమి ఏది ఉండదు. అందుకే అదే చెప్తున్నా నేను. అమ్మా నువ్వేమంటావమ్మా? ఏం చెప్పాలి?
ఏమో నువ్వేమంటావు? కొండ తవ్వేస్తే ఏంటి? మేము బాక్సైడ్ తవ్వకల్లో అంతే మేము ఎట్టు పరిస్థితి ఇయ్యం సార్. మాకు మంచి నీళ్ళు ఉండవు, గడ్డ సారు కూర ఉండదు, టూడు కూర ఉండదు, ఏ మంచి నీళ్ళు తాగు నీళ్ళు కూడా మాకు దొరకవు సార్. ఎట్టు పరిస్థితి కూడా మేము బాక్సైడ్ ఇవ్వము. ఆడ మొగ పట్టి రాయలు రప్పలతో తోలు తరమి కొడతాం అంతే సార్. అస్సలు ఊరుకోము సార్. మాకు చేసుకున్న పంటలు కూడా ఉండవు కదా సార్. మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎట్టు పరిస్థితి కూడా మేము అవకాశం ఇవ్వం సార్ అంతే సార్. నీళ్లు పోస్తే కొండలు మొత్తం పోతే వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలామంది కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఇప్పుడు చూసాం వాళ్ళు అంతా ఇదవుతున్నారు. మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆ మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? నమస్కారం అండి. నా పేరు అంపురంగి బుజ్జిబాబు. అల్లూరు సీతారామరాజు జిల్లా జేకేవేది మండలం గాలికొండ అమ్మవారిదారకొండ సిపిఎం పార్టీ తరఫున ఎంపీటీసీగా పనిచేస్తున్నామండి. అయితే ఈరోజు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇదే చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ అడ్వైజర్స్ కమిటీ తీర్మానం చేసి ఇక్కడ 1/7 చట్టాన్ని సవరించి ఈ ఏదైతే ఏజెన్సీలో ఉన్నటువంటి అప్రమైన ఖనిజ సంపదను దోసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడే అప్పుడే సిపిఎంగా మొత్తం యావదిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి సున్నం రాజయ్య గారు బయటకు వచ్చి దాన్ని వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. అప్పటి నుంచి 2014 వరకు ఏజెన్సీ మొత్తంలో అట్లా సృష్టి చేసాము. అందుకని తక్షణమే ఆ జీవులు కూడా రద్దు చేసినాయి. కానీ ఇక్కడ పర్యావరణ అనుమతులు మాత్రం రద్దు చేయడం లేదు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మన గిరిజన ప్రాంతంలో రాజ్యాంగం కల్పించబడినటువంటి 1/7 చట్టం కావచ్చు, అలాగే 5వ జిల్లాలో ఉన్న పీసా చట్టం కావచ్చు, ఈ చట్టాన్ని ప్రకటబందిగా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు మాకు ఈ చట్టాలను ప్రకటబందిగా అమలు చేసినట్టయితే తప్పకుండా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈరోజు ప్రభుత్వమే నాన్ ట్రైబ్. ఇవాళ ట్రైబల్ ప్రాంతంలో ట్రైబలే ఒకటి నివసించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఒక నాన్ ట్రైబల్ ఉన్న స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, బడ పెట్టుబడిదారులు కావచ్చు ఇక్కడ చేసే అవకాశం లేదు. అందుకని మేము కోరుతున్నాం, రాజ్యాంగం కల్పించినటువంటి 1/7 చట్టాన్ని సవరించే ఆలోచన చేయకూడదు. అలాగే పీసా చట్టంలో ఉన్నటువంటి గ్రామసభల ఆమోదానికి పెట్టాలి. ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం. పక్కనే మొన్న మరి పెదవలస పంచాయతీ డొక్కులూరులో మరి ఒక మైనింగ్ చేశారు, గ్రానైట్ చేయడం చేశారు. అక్కడ చాలా దుర్మార్గమైనటువంటిది. అక్కడ అమాయక గిరిజనులకి మాయమాటలు చెప్పి కొద్ది డబ్బులు ముట్ట చెప్పేసి ఆ యొక్క దాదాపు 11 హెక్టార్లు ఉన్నటువంటి ఆ మైనింగ్ తవ్వడం ప్రయత్నం చేశారు. దానికి అక్కడ గిరిజనులు తిప్పికొట్టారు. అందుకే భవిష్యత్తులో ఈవేళ కూటమి గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ అయినా మా అడవి తాళ్ళు జోలికి వస్తే కబడదారు, ఎట్టి పరిస్థితులు వదిలే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. పార్టీలు ఖచ్చితంగా చాలామంది కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా మనం చూడొచ్చు. ఎందుకు ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఈరోజు నా పేరు బాలయ్య అండి. నేను గిరిజన సంఘం ఆదివాసీ ఉపాధ్యక్షులని. ఈరోజు నిజంగానే చెప్పాలంటే గిరిజనులకి సర్వనాశనం చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అటువంటి ప్రభుత్వాలు మేము తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది రోడ్లు పడి ఉంటే ఎవరికి ఉద్యోగం లేకుండా ఉద్యోగాలు ఇస్తామని ఇది ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈరోజు అనేకమైనటువంటి కొండలను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అదే ఇందాక మాట్లాడినట్టుగా ఈరోజు మన కొండని నేను చూసినట్లయితే పెదాల్స పంచాయతీ డొగులూరు గ్రామంలో అనేక గిరిజనులని మోసం చేసి వాళ్ళని కూడా ఎగ్గిగ్రాంగా తీర్మానం చేసి వాళ్ళని దోచుకోవడానికి ప్లాన్ చేస్తుంది. కానీ అటువంటి మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ రోజు ఆదివాసీ గిరిజన సంఘం ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం. ఎవరు వచ్చినా మేము తరిమి కొడతామని చెప్పేసి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలోనే జీవో రద్దు చేశారు, మళ్ళీ బాక్సైడ్ తవ్వుతామన్నారు. మీరేమంటారు? అయ్యా ఆ రోజు రద్దు చేస్తామని ఇవన్నీ మాయమాటలే ప్రభుత్వం చెప్పింది. కానీ ఇది చాలా తప్పు ఇది అని. నా పేరు లక్ష్మణరావు, అల్లూరు సీతారామరాజు జిల్లా జేకేవేది మండలం కుకుతపాడు గ్రామస్తున్న ఒక గిరిజన ఒక రైతుని. అయితే డొగ్లూరు గ్రామంలో ఆ సమీపంలో మాకులు పొలాలు దిగున దరిదాపు ఒక 200-300 మందికి అక్కడ పొలాలు ఉన్నాయి సారు. అందులో తీసినట్లయితే మొత్తం జల్లి అని పోయి పంట కంట మొత్తం బీడ్లు అయిపోతాయి అని రైతులందరం అంకరించున్నాం. దేనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసినట్లయితే ఇక్కడ సీమల దండుగా మొత్తం ఏజెన్సీ ప్రాంతాలను సీమల దండుగా బయలుదేరి వ్యతిరేకించి తరిమి కొడతామని నా ఉద్దేశం ప్రకారం తెలియజేస్తుంది. ఇది ఒక రైతు అభిప్రాయం. ఒక రైతు అవ్వచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, జేఏసీ నాయకులు అవ్వచ్చు, చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టూ పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఏజెన్సీ 11 మండలాలను చూసినట్లయితే బాక్సైట్ ఖనిజం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు ఏదో విధంగా కుట్ర పన్ని దీన్ని వెలికి తీయాలని ఆలోచన చేస్తున్నాం. అయినప్పటికీ మేమందరూ కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగంలో షెడ్యూల్ 9 ప్రకారంగా దున్నవాడిదే భూమి
సాగు చేస్తున్న భూమి ఏజెన్సీ 11 మండల ఆదివాసీ ఆట హక్కు అంతా ఆదివాసం మీదే ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. బాక్సైట్ తవ్వడం వల్ల ప్రజలు నష్టపోతారు, మరి ప్రజలు ఒక పర్యావరణం దెబ్బతింటుంది, ఒక మంచినీటి అనేది ఉండదు. మేము రైతులమండి, మేము చూస్తే మరి అడ్డాకులు తీసుకొచ్చి అమ్ముకునే ఒక రైతులు ఆ అడ్డాకుల నుంచి మరి నార తీసుకొచ్చి కట్టెలు తీసుకొచ్చి ఇవన్నీ కూడా మరి నాశనం అవుతుంది. కాబట్టి దీన్ని మేమంతా కూడా ఈ యొక్క ఏజెన్సీ 11 మండలాలు గిరిజన ఆదివాసులంతా కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ బాక్సైట్ జోలికి వస్తే ఉత్తరం మేము ఊరుకునేది లేదు, సహించేది లేదు. దీనివల్ల మేమందరూ కూడా నష్టపోయే ఒక పరిస్థితి, మా బతుకులు నష్టపోయే పరిస్థితి కనుక మేమందరూ కూడా సహించేది లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీకు చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే దీన్ని ఇంతటితో కాకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా యొక్క బాధ సాధకాలు ప్రభుత్వం దృష్టికి ఇది ఒక మరి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కు తెలియపరుస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. మరి చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు కనుక వారిని కూడా మరి మాట్లాడుతూ తప్పకుండా సమస్య ఎక్కడుంటే ప్రైమ్ లైన్ అక్కడ ఉంటుంది. ఇప్పటికే అనేక గ్రౌండ్ రిపోర్టుల ద్వారా సమస్యని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. చాలామంది కూడా ఇప్పుడు ఉద్యమంలో చాలా కీలకంగా మారినటువంటి మన అశోక్ ఉన్నాడు, మీరు చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు, గతంలో బాక్సైట్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. మళ్ళీ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? సార్ నమస్తే అండి. ముందుగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు సార్. నా పేరు సిహెచ్ అశోక్ అండి. నేను భారతీయ హ్యూమన్ రైట్స్ BHRC అల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. మరియు పీసా మరి జీకే వీధి మండలం కోరం గౌరవ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నాను. సో ఈ ప్రాంతంలో సార్ మా ఆదివాసీ గిరిజనులందరికీ కూడా అభివృద్ధి కావాలి, కానీ విధ్వంసకర అభివృద్ధి మాకు అవసరం లేదు సార్. సో నేను ఒకటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్పదలుచుకున్నా, ఆయనే అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నేను హీరో ఒక అభిమాని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారి మరి తన యొక్క హావభావాలకి, తన వ్యక్తిత్వానికి, తను చేసేటటువంటి కార్యక్రమాలకి నేను అభిమానిని సార్. కానీ మా అల్లూరి జిల్లాలో విపరీతమైనటువంటి బాక్సైట్ మైనింగ్ తవ్వకాలు, నిక్షేపాలు అనేటటువంటి పుష్కలంగా ఉన్నాయండి. ఈ తవ్వకాలు జరపడం మూలంగా దాదాపు ఇక్కడ 372 గ్రామాలు ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 6,50,000 మంది జనాభా మరి ఉపాధి కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వృక్ష సంపద నాశనం అవుతుంది, వన్యప్రాణులు అంతరించిపోతాయి, 24 నదులు అడుగంటిపోతాయి. వీటితో పాటు మరి ఇక్కడ జీవన మనుగడ అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ బాక్సైట్ మైనింగ్ తవ్వేటటువంటి స్పాట్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల మేర విసగాలి అల్యూమినియం నుంచి వెదజల్లేటటువంటి దుమ్ము ధూళి పంట పొలాల మీద పడితే 25 కిలోమీటర్ల మేర కూడా అక్కడ పంట పొలాలు పండడానికి అవకాశం లేదు, వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయి. సో ఇవన్నీ కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి జిల్లాలో కానివ్వండి, లేదనుకుంటే ఒరిస్సాలో కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్లో కానివ్వండి, మైనింగ్ తవ్వకాల ఆలోచన అనేటటువంటి మరి పూర్తిగా విరమించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సో అల్లూరి జిల్లాలోనే మరి అత్యధికంగా విలువైనటువంటి అల్యూమినియం ఖనిజ సంపదలు కలిగినటువంటి జిల్లా. సో ఈ జిల్లాలో అనేక మంది ఆదివాసీ గిరిజనులందరూ కూడా పూర్తి స్థాయిలో ఉపాధి కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఎంత నష్టం జరుగుతుంది కనుక ఈ జరిగేటటువంటి నష్టాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకొని మరి డిప్యూటీ సీఎం గారు మరి ఈ బాక్సైట్ అంశం కూడా గతంలో మరి చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ మళ్ళీ తెరపైకి ఏదైతే మరి ఏపీఎండిసి మరి కేంద్ర గనుల శాఖకి మరి లేఖ రాయడం, అలాగే మరి సిఎంసి ద్వారా కానీ మళ్ళీ మినరల్ డెవలప్మెంట్ చేస్తూ దీన్ని మళ్ళీ చేసేటటువంటి పరిస్థితుల్లో మరి గిరిజనుల పొట్ట కొట్టేయడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆలోచనని మరి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి పూర్తి స్థాయిలో విరమించుకోవాలని చెప్పేసి మీ ద్వారాగా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను సార్. ఇది పరిస్థితి. మొత్తానికి ఆ పర్యావరణ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కలెక్ట్ చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కూడా వీళ్ళందరూ కోరుతున్నారు. ఆ స్పెషల్ స్టోరీలో ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ స్పెషల్ స్టోరీకి. ఈ చూసాం గిరిజనులు ఇప్పటివరకు కూడా మాట్లాడిన వాళ్ళు, ఒక రైతు అవ్వచ్చు, ఒక యువకుడు అవ్వచ్చు, ఒక వృద్ధుడు అవ్వచ్చు, లేదా పార్టీ చెందిన నాయకుడు అవ్వచ్చు, అనేక మంది అభిప్రాయాలు వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వందలాది మంది తమ అభిప్రాయాన్ని తమ గళం వినిపించేందుకు ప్రైమ్ లైన్ ద్వారా తమ గళం వినిపించేందుకు వచ్చారు. ఇక్కడ ఉన్న యూత్ కూడా ఉన్నారు. సార్ మీరంతా యూత్, చాలామంది కూడా చూస్తున్నాం, యువత కూడా చూస్తున్నాం, గతంలో కూడా ఆందోళన చేశారు, మరి ఇప్పుడు వాళ్ళ ఆవేదన కూడా అంటున్నారు, మీరేమంటారు? సార్ ప్రైమ్ 9 టీవీ ఛానల్ వరకు ప్రత్యేక వందనాలు సార్. సార్ మా ఆవేదన సార్, ఇప్పుడు ఏజెన్సీ 11 మండలాలకి ఇదిగో సార్ బాక్సైడ్ తవ్వకాలకు మైనింగ్ల గురించి సార్ మాట్లాడలేను సార్. కొంతమంది ఇంకా కొంతమంది యూత్ కూడా ఉన్నారు, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటి? సార్ నా పేరు గబలంగి వీరైదర, టీచర్ అధ్యక్షుడిని సార్. సార్ ఈ బాక్సైడ్ కానీ మా ఏజెన్సీ ప్రాంతంలో
ప్రారంభించినట్టయితే సర్వనాశనం అయిపోతుంది సార్. పూర్తిగా వాటరు, చెజ్జులు, పుట్టబోయే పిల్లలు కూడాను గుడ్డి వాళ్ళు, చుట్టవాళ్ళు వస్తుంది. కావున ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి బాక్సైడ్ కానీ ఉద్యమిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఎట్టి పద్ధతిలో ఊరుకునేది లేదు సార్. అందుకనే గవర్నమెంట్ మాకు ఇక్కడ అడవిపై స్వచ్ఛందంగా బతకడానికి ఒక అవకాశం ఇవ్వాలి. అందుకనే గవర్నమెంట్కి ఈ జనాల ముందు తెలియజేస్తున్నాము సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరుపేదకులు ఇక్కడ మా అడవిలో ప్రశాంతంగా బతుకుతున్నాం. చాలా చక్కగా స్వచ్ఛందంగా బతుకుతున్నాం. సహజ వనరులు, అడవిపై తేనె, చింతపండు, కుంకుడుకాయలు ఇలాంటి ప్రశాంతమైన అడవి మాకెక్కడ దొరకదు. ఇలాంటి వాతావరణాన్ని సర్వనాశనం చేస్తే ఇక్కడ ప్రజలందరినీ పుట్టకొట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి గవర్నమెంటు దీనిపై దృష్టి పెట్టి, అలాగే కేంద్రం కూడా కొంచెం లెటర్ పెట్టి మా ఆదివాసుల మీద స్వచ్ఛందంగా బతకడానికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుస్తున్నాం. ఈ పరిస్థితి యూత్ అయితేనే, లేకపోతే మొత్తం వీళ్ళైతేనే మొత్తం కూడా ఇంకా చాలామంది కూడా అటువైపు అయితేనే మొత్తం కూడా భారీగా తరలిచ్చారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాయకులు అయితేనే మొత్తం కూడా వచ్చారు. ఏమంటారు, మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? నమస్తే సార్, నా పేరు గబలంగ రాజు. మాది అల్లూరు సీతారామ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ డోక్లూరు గ్రామం అండి. ఈ బాక్సైట్ తవ్వడం అంటే గిరిజనులకి కొండల నుంచి బయటికి తగిలేయడం అని అర్థం అండి. ఎందుకంటే గిరిజనులు అంటేనే గిరిని నమ్ముకొని జీవించే వాళ్ళండి. గిరి అంటే కొండ. ఈ కొండను తవ్వడం వల్ల గిరిజనులు వాళ్ళ సొంత ఇంటికి నిప్పు పెట్టినప్పుడు వీళ్ళు ఎక్కడికి పోతారండి? ఇలా బాక్సైట్ తవ్వితే ప్రతి ఒక్క గిరిజనుడు కూడాను సమర్థవంతంగా ఎదుర్కోవాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బాక్సైట్కి వ్యతిరేకంగా మేము గిరిజనులం ఉన్నాము. ఇప్పుడు బాక్సైట్ కానీ తవ్వినట్లయితే కొన్ని లక్షల మంది నిరాశ్రాలు అవుతారండి. మా ప్రధాన జీవనాధారం వ్యవసాయం మీద ఆధారపడుతున్నాము. ఈ వ్యవసాయం అనేది మేము కొండల్లో ఉన్నప్పుడే మేము వ్యవసాయం చేసుకుంటామండి. కొండలు అనేది పచ్చగా ఉంటేనే వర్షాలు పడి వ్యవసాయం అనేది జరుగుతుందండి. ఈ వ్యవసాయం లేకపోతే అసలు ఒక గిరిజనుడు కూడాను అసలు కొండలు అంటే ఈ గిరిజన ప్రాంతాల్లో జీవించడానికి అనర్హుడండి. ఒక కింద ప్రాంతానికి వెళ్ళిపోయి అంటే బాక్సైడ్ తవ్వితే ఇక్కడ ఉన్న గిరిజనులు మొత్తం మైదాన ప్రాంతాలకు వెళ్ళాలండి. మైదాన ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఉద్యోగాలు చేస్తారా, ఏం చేయాలన్నా సరే వాళ్ళకి క్వాలిఫికేషన్ అంటూ ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడాను ఏజెన్సీ ప్రాంతం ఉండే వాళ్ళందరూ రైతులండి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడతారు. వ్యవసాయం లేకపోతే వీళ్ళు ఏ పని చేయాలో కూడా తెలియదు. మీరు చాలాసార్లు వినే ఉంటారు సార్, ఒక రైతు పంట నష్టపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు తప్ప వేరే ఆల్టర్నేటివ్ అనేది లేదండి. ఎందుకంటే ప్రధానంగా వ్యవసాయం, తర్వాత అడవి ఉత్పత్తులు అండి. ఈ అడవి మీద బతుకుతున్నాం కాబట్టి అడవి ఉత్పత్తులతోనే మేమన్నీ జీవనం సాగిస్తున్నామండి. చాలామంది చెప్తారు మీరు బాక్సైట్ తవ్విన తర్వాత మీకు ఉద్యోగాలు ఇస్తామండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారండి? ఒక ఇంట్లో 10 మంది ఉంటారండి. 10 మందికి 10 ఉద్యోగాలు ఇవ్వగలరా? ఒక ఊరు మొత్తం నాశనం అయితే ఆ ఊరికి ఒక్కరికి ఉద్యోగం ఇస్తారండి. సపోజ్ ఇప్పుడు కొండలు తవ్వడానికి జేసీబీలు వస్తాయి, లారీలు వస్తాయి. ఆ జేసీబీ ఆపరేటర్గా ఒక వ్యవసాయదారుని నియమించగలరండి? ఎవరు కూడా నియమించలేరండి. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి ఈ కొండలని నాశనం చేస్తే ఏ వ్యవసాయదారు కూడాను జీవనాధారాన్ని కోల్పోయి వాళ్ళు ఏంటంటే అధోగతి పాలవుతారని నేను సభముగా మనవి చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. వ్యవసాయం పూర్తిగా సాంప్రదాయ వ్యవసాయం పోతుంది. వాళ్ళు మొత్తం కూడా ఎంతో కాలంగా అలవాటు పడినటువంటి అడవి ప్రాంతాన్ని కూడా మొత్తం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు. చాలామంది కూడా ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మనం మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా మొత్తం మద్దతు పలికేందుకు వచ్చారు. లక్కీ రాజారావు గారు. సార్, రాజారావు గారు, మీరు గతంలో కూడా అనేక ఉద్యమాలు పాల్గొన్నారు, ఉద్యమాలు చేశారు, ప్రజల తరపు నిలబడ్డారు. మరి ఇప్పుడు మళ్ళీ బాక్సైట్ వ్యవహారం ఎందుకు తెరపైకి వస్తుందంట? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1919 నుండి 2024 వరకు ఏజెన్సీ ప్రాంతాల యొక్క అడవులు, భూములు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు కార్పొరేట్ వ్యాపారస్తులు వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలను సవరణలు చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో మళ్ళీ జర్రేలు బాక్సైట్ కానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ కానీ, లేదంటే మైనింగ్ సంబంధించి కానీ, డోక్లూరు మైనింగ్ సంబంధించి కానీ ఇవన్నీ చేయడానికి కారణం. అందుకని మన నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించారు, మేము త్వరలో ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ తవ్వకాలు పెడతాం.
దీని క్రిటికల్ మినరల్ కంపెనీ అనేటువంటిది మేము ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా ఇవన్నీ మైనింగ్ చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. దానికి ముందు ఒరిస్సాలో ఉన్నటువంటి ఒరిస్సా స్టేట్ నుండి ఒక ఎండి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే 2006 జనవరి 2006 నుండి అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు తవ్వుతామన్నారు. కాబట్టి దీనికి అంతటి కారణం ఏంటంటే గిరిజన ప్రాంతం యొక్క మనకి 5వ షెడ్యూల్ ప్రాంతం. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. మరి అడవి హక్కుల చట్టం కానీ, తర్వాత పేసా చట్టం కానీ, 107 చట్టం కానీ ఉన్నది. ఈ చట్టాలన్నిటి కూడా ఉన్నా దీన్ని పక్కన పెట్టి వ్యాపార వర్గాలకు అనుగుణంగా అదానీలు, అంబానీలు వాళ్ళ వ్యాపార లాభాల కోసం అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా చట్టాలని సవరణ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే పెసా గ్రామ సభ. ఈ గ్రామ సభలతోనే ఈ మైనింగ్ తవ్వకాలు అడ్డుకోవాలనే అవకాశం ఉంది. అందుకాబట్టి మేము కొంతకాలంగా జాతీయ స్థాయిలో అంటే 1919 నుండి 2024 వరకు ఏ చట్టాలైతే వ్యాపార వర్గాలకు అనుకూలంగా సవరణ చేశారో ఆనాటికి రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలనేటువంటిది ఆలోచనతో మేము ఆల్ ఇండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ అని చెప్పి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసాం. కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా గ్రామ సభలు బలోపేతం చేసి పెసా గ్రామ సభ అధికారాల ద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రజల మనుగడని, ఈ ప్రాంతం యొక్క అడవి వనరుల్ని, అడవి భూముల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఆల్ ఇండియా ఆదివాసీ స్వయంపాలన సాధన సమితి అనేటువంటిది ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి, బీజేపీకి కానీ, టీడీపీకి కానీ, జనసేనకు కానీ ఆదివాసుల అవసరం లేదు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద వాళ్ళకి కావాలి. దాని మీద ఉన్న ప్రేమ ఇక్కడ గిరిజన జాతి మీద లేదు, ఇక్కడ ప్రజల మీద లేదు. ఈ ప్రాంతం కాపాడాలంటే ఆలోచన లేదు. అయితే ఇక్కడ ఆదివాసీ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి. మైనింగ్ జోలికి వచ్చేటటువంటి, ఖనిజాల జోలికి వచ్చేటటువంటి అగ్రకుల కమ్మరెడ్ల పార్టీలకు జెండాలు ఏజెన్సీ ప్రాంతం నుండి ఖాళీ చేయాలి. చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటే, ఆ జెండాలు ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తాం, మా అడవి జోలికి రాకండి. మరి నీ బతుకు ఇప్పుడు అడవి ఉంటే నీళ్ళు ఉంటుంది, నీళ్ళు ఉంటే వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయం అంటే ఊరు ఉంటుంది. కాబట్టి ఊరికి, వ్యవసాయానికి, నీళ్ళకు, అడవికి సంబంధం, అది విడదీయరానటువంటి సంబంధం ఉంది. కాబట్టి అడవి ధ్వంసం అయితే నీళ్ళు ధ్వంసం అవుతుంది, నీళ్ళు ధ్వంసం అయితే వ్యవసాయం ధ్వంసం అవుద్ది, వ్యవసాయం ధ్వంసం అయితే ఊర్లు కూడా ధ్వంసం అవుద్ది. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వాలు అయితే మౌఖిక ఆదేశాలు రావడం జరిగింది, అధికారులు సిద్ధమవుతున్నారు. మీరేం చేయబోతున్నారు? మేము మొత్తం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చట్టం వాళ్ళు ఈ ఖనిజాల తవ్వకాలకు సంబంధించి అడ్డుకోవడానికి పెసా గ్రామ సభకు ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. పెసా చట్టం ప్రకారం గ్రామ సభలకు ఉన్నటువంటి అధికారాలు, ఈ అధికారాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలు, చట్టబద్ధమైనటువంటి గ్రామ సభ. అది గ్రామ సభ తీర్మానాల ద్వారా ఈ తవ్వకాలు అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తాం. త్వరలో మేము గవర్నర్ గారిని కూడా మేము కలిసే ప్రయత్నం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది మాజీ ఎమ్మెల్యే గారు రాజారావు గారు చెప్పిన పరిస్థితి. ఇంకా చాలామందికి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తవ్వనేమో అడ్డుకుంటామని చెప్తున్నారు. మరి జేఏసీ నాయకులు కానీ మీరందరూ కూడా ఏం చేయబోతున్నారు? ముందుగా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి. ఇది చాలా ముందుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించున్నట్టయితే మా ఆదేశాలకు చైతన్యం వచ్చే విధంగా ఉండను. అయితే ఇప్పటికి కూడా మీరు పెట్టిన చాలా సంతోషం అండి. చాలామంది ఇక్కడ విద్యావంతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అపూర్వమైన సంపద మాది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మా ప్రాంతంలో కొండ మీద నీరు ఉంటుంది. అదే మైదాన ప్రాంతంలో ఉన్న అడవుల్లో నీరు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ఖనిజ సంపద ఉంది. దానివల్ల అది కావలసినంత నీరు పీల్చుకొని మిగతా వదులుతుంది. దీని విధంగా ఇక్కడ ఈ సంపద ఉందని మా గిరిజనులకు తెలియదు. మా ఆదివాసులకి తెలిసిందంతా అడవి.
తాతలు ముత్తాతల నుంచి తరతరాలుగా అడవి సంపద పలసాయం మీద ఆధారపడి బతుకుతుంటారు వీళ్ళు. లోపల ఖనిజాలు ఉన్నాయని తెలియదు. అయితే మా ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఇక్కడ మాకు ఇండస్ట్రీస్ లేవు, ఓడర్ రేవులు లేవు, విమానాల రేవులు లేవు. అడవే ఆధారం, అడవే మా సంపద. అడవి మీద వచ్చేదాని మీద ఆధారపడతారు. దీన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే బడాబాబులు, కార్పొరేట్ సంస్థలన్నీ కూడా మరి ఈ సంపదను కొల్లగొట్టడానికి హైవే రోడ్లు వేస్తూ మరి ఈ సంపద ద్వారా మాకు అభివృద్ధి చేస్తామనే పేరుతో మమ్మల్ని మోసం చేస్తూ మరి కొంతమంది బినామీలుగా కొంతమంది మా వాళ్ళనే తయారు చేసుకొని వాళ్ళకి ఎంతో ఇస్తామని మోపు చేసి, కొంతమందికి అయితే ఏదో చెట్లు ఇస్తామని సంతకాలు పెట్టించుకొని ఈ విధంగా మోసపూరితాం. మాలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని వాళ్ళు లోపరుచుకొని కొంత వాళ్ళకి అనుకూలంగా ఈ చట్టాలని వాళ్ళు బినామీలుగా మార్చుకొని వాళ్ళు చేస్తున్నారు. మేము ఏమంటే బినామీ ఆస్తులు నిరోధించే చట్టం అనేది ఒకటి తేవాలి. 1/7 యాక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వాలంటే బినామాస్తులు నిరోధించే చట్టం తేవాలి. ఈ బినామాస్తులు నిరోధించే చట్టం ఎలాగంటే మన ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఇప్పుడు ఒక ట్రైబ్ ఉన్నాడు, 3,000 కోట్లు లేదంటే 4,000 కోట్లు ప్రాజెక్ట్ కట్టలేడు, లేదంటే 200 కోట్లు పెట్టి ఒక లాడ్జ్ కట్టలేడు. అది ఎలాగా? ఈయనకి ఉండటానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు, గోసు ఉండదు, కానీ 2 కోట్ల బిల్డింగ్ ఉంటుంది. అది ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ చూసి ఈయన బినామీ అని చెప్పి గుర్తించి బినామాస్తులు నిరోధించే చట్టంగానే వచ్చినట్టయితే ఇక్కడ 1/7 యాక్ట్ అనేది నిలబడుతుంది. బాక్సైడ్ సంబంధించి మీ డిమాండ్ ఏంటి? బాక్సైడ్ సంబంధించిన డిమాండ్ ఏంటంటే గతంలో మణిపూర్లో జరిగింది. మరి మణిపూర్లో జరిగినట్టు మా ఆదివాసీ ట్రైబల్కి అక్కడ ఒక క్రిస్టియన్ అనే ఉద్దేశంతో ఒక మచ్చేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని కొల్లగొడుతున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒకే దేశం ఒకే మతం అనే నినాదంతో ఇక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని, మా ఆదివాసుల మధ్యలో మమ్మల్ని చిచ్చుపెట్టి మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమే ప్రాంతం ఒక ఐడియాలో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సంపద ఎక్కడా లేదు. దాన్ని మా వాళ్ళ ద్వారా ఎవరైతే పార్టీల నుంచి గెలిచారో నాయకుల ద్వారానే కొంతమంది తీర్మానాలు చేయించి మమ్మల్ని మాలోనే కత్తులతో పొడిపించే విధంగా ఈ మైనింగ్ తవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. కాబట్టి ఈ పీసా చట్టం అనేది ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధంగా అది 94లో దిలీప్ సింగ్ బోరియో కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. దాన్ని 2073 సవరణ నుంచి తీసుకొచ్చింది. 2011లో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఈ చట్టం కోసం మా వాళ్ళకి అవగాహన లేదు. అయితే మేము ఈ పీసా గ్రామ సభలని మేము చెప్తుంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది? పీసా కమిటీలు అని చెప్తుంది గవర్నమెంట్ భాషలో. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దీని మీద పూర్తిగా అవగాహన ట్రైనింగ్ అనేది ఇవ్వట్లేదు లేదు. అందులో కూడా ఏం చేశారు? ఈ అగ్రవాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని పార్టీ వ్యక్తుల్నే ఆ పీసా కమిటీలో నియమించుకోవడం జరిగింది. దీన్ని అడ్డుకుంటానికి మీరేం చేస్తారు? మేము దీన్ని అడ్డుకోవడానికి మేము వాళ్ళని చైతన్యం చేస్తున్నాము, మరి అలాగే మోటివేట్ చేస్తున్నాము. మేము కమిటీలు వేస్తున్నాము గ్రామ సభల్లోని. ఇప్పటికే 2-3 జిల్లాల్లో మేము కమిటీలు వేసాము. పార్వతీపురం వేసాము, తర్వాత మరి రంపచోడవరం, మరి మన అల్లూరు జిల్లా కూడా కమిటీలు అవుతున్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వారి మీద అవగాహన కలిగించి ఈ మైనింగ్ని కానీ బోగస్ ఎస్టీల్ని కానీ బోగస్ సర్టిఫికేట్ కానీ లేదా 1/7 ఏ విధంగా అడ్డుకోవాలనేది ఈ గ్రామ సభల ద్వారా మాకు ఉన్నటువంటి ఆయుధం ఇది ఒకటే. తప్పకుండా మీ గ్రామ సభల ద్వారా అడ్డుకుని అందరం కూడా న్యాయం చేసే పరిస్థితి చేయండి. మనం చూసాం ఇప్పుడు నిమిషానికి కూడా మనతో వాళ్ళ గొంతు వినిపించేందుకు ఈ వందలాది మందే కాకుండా మరోసారి అటు కూడా చూడొచ్చు ఎంతమంది వచ్చారో. వాళ్ళందరూ కూడా ఈ గిరిజనులు, వీళ్ళందరూ స్వచ్ఛమైన గిరిజనులు, పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? మా డిమాండ్ అండి, భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులంతా కూడా అటవీ, నీరు, భూమి, వ్యవసాయం మీద ఆధారపడి తరతరాలుగా ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ ఆదివాసులకు నష్టం కలిగించే బాక్సైట్ అలాగే ఎటువంటి మైనింగ్ తవ్వకాలు చేపట్టినా ఇక్కడ మేము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. అలాగే మేము అడవి నుంచి నీరు, భూమి, వ్యవసాయం వీటి నుంచి మమ్మల్ని దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. కనుక మేమైతే ఈ బాక్సైట్ మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉండే కొండల్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు. మేము ఈ కొల్లగొట్టడానికి చూస్తుంటే మేము దాన్ని అడ్డుకుంటూ తిప్పికొట్టే ప్రయత్నంలో మేమైతే చేస్తూ ఉన్నాము. అలాగే నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నా డిమాండు 2022 అటవీ సంరక్షణ నియమాలు చట్టాన్ని నిలిపివేసి అలాగే అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని అలాగే షెడ్యూల్ ప్రాంతాల కోసం స్వయం పాలన కోసం
తీసుకొచ్చిన పెసా చట్ట గ్రామ సభల్ని అమలయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకొని అటవీ భూ వనరుల పైన ముడిపడి ఉన్న ఆదివాసుల జీవనాన్ని ఛిద్రం చేయకుండా చూడాలని మేము ఆదివాసీ స్వయం పాలన సాధన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సోమేష్ కుమార్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. యువత అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, అందరిది కూడా ఒకే అభిప్రాయం. ఏదైనప్పుడు కూడా స్పెషల్ స్టోరీలో ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ స్పెషల్ స్టోరీ. ఏదైనప్పుడు కూడా ఈ బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇంకా చాలామంది కూడా వాళ్ళందరూ కూడా చెప్పేందుకు, వాళ్ళ బాధలు చెప్పుకునేందుకు గిరిజన మహిళలు అయితేనే, రైతులు అయితేనే, నాయకులు అయితేనే తేలుకున్నారు. అమ్మ నువ్వేమంటావు, నీకేం కావాలి చెప్పు. బాబు మాకి అప్పుడు తాతలు ముత్తాతల నుంచి కొండపోడు కొట్టి తువ్వి పిల్లల్ని పెంచుకొని ఈ రోజు కూడా మాకు కూడా ఆదాయం అక్కడ చేసుకొని బతకాలని మాకుంది. అక్కడ ఇప్పుడు పంట రాకపోయినా మొక్క మూడు వేసుకొని కాపు ఏదో వేసుకొని మా పిల్లల్ని కూడా మేము పెంచుకోవాలని మాకుంది. మరి ఇప్పుడు అది తవ్వేస్తే మా బతుకులేంటి, మా పిల్లల బతుకులేంటి, అది మాకు కావాలా సార్. ఇది ఈవిడ ఆవేదన. ఇంకా చాలామంది కూడా ఉన్నారు, యువకులు. మీరు చదువుకున్నారు, చాలామంది గతంలో కూడా ఉద్యమాలు చేశారు. మరి మీ గిరిజన బతుకులు ఇలా అయిపోతే ఎలాగ, మీ భవిష్యత్తు ఏంటి? నమస్కారం అండి, నా పేరు మోహన్. నేను ఇదే చింతపల్లి మేజర్ పంచాయతీలో నేను పీసా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ప్రజెంట్లో. సో ఈ బాక్సైట్ తవ్వకాలు ఏదైతే ఇది వస్తుందో, ఈ ఆరోపణలు కానీ కొనసాగితే ఇదే మాదిరిగా, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువత కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడిప్పుడే చదువుకొని ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా మరొక్కసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కడు కూడా ఒక్కొక్క గ్రామం నుంచి ప్రతి వాడు మరొక అల్లూరి సీతారామరాజు తయారయ్యేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ బాక్సైట్ తవ్వకాలు ఇవి ఉన్నాయో, సో ఇటువంటి ఆలోచనని మానుకోమని మేమైతే ఈ ప్రైమ్ న్యూస్ ద్వారా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అపారమైన కొండలు, స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో నివసిస్తున్నటువంటి గిరిజనులకే కాకుండా ఇక్కడ తవ్వితే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది పడేటటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాలుగా ఈ చింతపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జంక్షన్ ఆ పక్కనే తెల్లరాయికోర్ అనేది తవ్వడం జరిగింది. సో అది ప్రస్తుతానికైతే ఆపడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే అక్కడ నీరంతా కూడా కలుషితం అయిపోయి ఇప్పుడు పుడుతున్నటువంటి బిడ్డలు కానీ, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలంతా కూడా అనారోగ్యానికి గురైపోయినటువంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు సార్? ప్రభుత్వానికి అయితే దయచేసి ఇటువంటి ఆలోచనలు అయితే మానుకోమని ప్రైమ్ న్యూస్ ద్వారా తెలియపరుచుకుంటున్నాం. దయచేసి మానుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక్కొక్క అల్లూరి సీతారామరాజుగా తయారవుతారని నేనైతే హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ప్రాంతం ఏదైతే ఉందో గిరిజన ప్రాంతాన్ని కాపాడమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేడుకుంటున్నాను సార్. ఇది పరిస్థితి. యువకులు చెప్పేది, ఈ ప్రభుత్వం నిర్ణయం కనుక మార్చుకోకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామం నుంచి అల్లూరి సీతారామరాజుగా ఉద్భవిస్తామని కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకా ఉన్నారు చూసారా, ఒక యువకుడు అభిప్రాయం అది, రైతుల అభిప్రాయం ఇది, నాయకుల అభిప్రాయం ఇది. మీరేమంటారు? నమస్తే అండి, మాది అల్లూరు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ, బచ్చిలి బాబూరావు నా పేరండి. మేమైతే బాక్సైట్ని అడ్డుకుంటామని మేమైతే ఖండిస్తున్నామండి. అదేవిధంగా మా ఏజెన్సీలో అడ్డాకులు కానీ, తీగ దుంపలు కానీ ఇలాంటివి చాలా అడవి ప్రాంతం నుండి తెచ్చుకొని తినేవారు ఉన్నారండి. అదేవిధంగా ఇప్పుడు మాకు అది విధంగా చేస్తే, ఇప్పుడు బాక్సైట్ తవ్వితే మా పిల్లల బీదలంతా ఇబ్బంది పడతారని, వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని మరి మేము హెచ్చరిస్తున్నామని. బాక్సైట్ని మేము అడ్డుకుంటామని, మా ప్రజలంతా మేము అడ్డుకుంటామని ఉంటున్నామని. ఇది చాలామంది ఇంకా చాలామంది ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. సార్ వాళ్ళ అభిప్రాయాలు ఏంటున్నాం, మరి దీన్ని అడ్డుకుంటా ప్రభుత్వానికి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి?
నా పేరు సాయిని చిరంజీవి అండి, గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి చింతపల్లి సార్. అయితే ఇక్కడ బాస్కెట్ తవ్వకాలు జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఏజెన్సీ గిరిజన ప్రాంతం అంతా కూడా గిరిజనులతో నిర్వాసితులైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే ఈ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు కానీ, ఈ ప్రాంతంలో కొండల మీద కాఫీ తోటలు కానీ, లేదంటే మిరియాల తోటలు కానీ అనేక ఉన్నాయి. అవన్నీ కూడా మరి పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బాస్కెట్ తవ్వకాలు జరిగితే మేము మరి గిరిజన సంఘంగా గట్టిగా డిమాండ్ చేస్తాం. ఇప్పటికే చాలా ఉద్యమాలు చేస్తాం గిరిజన సంఘంగా. అలాగే ఈ ప్రాంతంలో అటవీ వనరులన్నీ కూడా మరి అలాగే వాటర్ సమస్య కూడా మొత్తం తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు ఇంతవరకు ఒక గిరిజన ఈ ప్రాంతంలో నివసించి ఇప్పుడు మరి ఇది బాక్సైట్ తవ్వకాల వల్ల వేరే ప్రాంతానికి వెళ్తే వాళ్ళ బతుకులు ఏమవుతుంది? వేరే ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏజెన్సీ 11 మండలాలన్నీ కూడా గిరిజన సంఘంగా ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నాయి. కాబట్టి మేము గట్టిగా ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు కూడా ఐక్యంగా చేసి ఉద్యమాలు చేస్తామని చెప్పి గట్టిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇది వెంటనే విరమించుకోకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ప్రైమ్ లైన్ గొంతుక ద్వారా వీళ్ళందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి, లేని పక్షంలో మాత్రం మరో ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్తున్నారు. మీరేమంటారు? సార్ నమస్తే సార్, నా పేరు ఎస్ వెంకటరమణ సార్. నేను పీసా మండల కార్యదర్శి, చింతపల్లి మండల కార్యదర్శి పనిచేస్తున్నానండి. పేరు మట్టికి పీసా ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా వాడుకుంటున్నారు తప్ప 1/70 యాక్ట్ అనేది పటిష్టంగా అమలు చేయట్లేదు. ఏమైనా అక్రమ కట్టాల విషయం కావచ్చు, మరి వివాద విషయమై మేము ప్రశ్నిస్తే విషయం అసలు నీరెత్తిగా ఉంటుంది, అసలు స్పందించట్లేదు. కేవలం పొలంలో ఉన్నటువంటి దిష్టి బొమ్మలుగానే మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఆ విధంగా ఎటువంటి లాభం అనేది ప్రజలకు మేము చేకూర్చట్లేదు. కనుక భవిష్యత్తులో ఈ బాక్సైట్ తవ్వకాలు అనేది చేపట్టగలిగితే ప్రతి ఒక్కరు ఇందాక సార్ గారు చెప్పినట్టుగా అల్లూరు సీతారామరావు తయారవుతాం. ఆ దిన ముందు అల్లూరు సీతారామరావు చనిపోయే ముందు అల్లూరు సీతారామరావు చంపగలిగితే వేల కొద్ది అల్లూరు సీతారామరావు ఏజెన్సీలు పుట్టుకొస్తారన్నారు. అదే ఖచ్చితంగా జరుగుతుందని ముక్త కంఠంతో ఇద్దరు మందు ఈ సభ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి. మీరేమంటారు సార్? ఇప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరే హెచ్చరిక అండి. మా గిరిజన సాంప్రదాయాలన్నితో పాటు మేము గిరిజనులంతా కూడా ఏకదాటిగా బాక్సైట్ జోలికి వస్తే కనుక మేము గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యవన మంది అన్ని మతాల వారు, అన్ని రాజకీయ పార్టీల వారందరూ కూడా ఏకదాటిగా మేము ఏజెన్సీలో 11 మండలాల నుంచి వచ్చి ఉన్నాము. కాబట్టి ఈరోజు మా ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్ జోలికిగానే వస్తే కనుక మేము ఊరుకునేది సహించేది లేదని, మా గిరిజన సాంప్రదాయాలతో కూడా మేము విల్లంబులతో కానీ లేక ఉన్నటువంటి సాంప్రదాయాలు ఉన్నాయండి ఏజెన్సీలో గిరిజన ప్రాంతానికి ఉన్నటువంటి ప్రజానికానికి. మాకు ఉన్నటువంటి సాంప్రదాయాలు మీరు దోచుకపోతే చూస్తూ ఊరుకోమని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు గతంలో అనంతగిరి కానీ అనంతగిరిలో ప్రాజెక్టు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దానికి కూడా మరి మైనింగ్ సంబంధించిన మరి ఏపీఎండిసి వాళ్ళకి ఇలాంటివి ఎన్నో మాయ మాటలు చెప్పేసి ప్రజలకి మబ్బు పెట్టేసి ఈ గిరిజన సాంప్రదాయాలు దోచుకుపోవడానికి ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిక ఇస్తున్నాం సార్. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కనుక ఇప్పుడుకైనా ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే కేంద్రానికి లేఖ రాసి గిరిజన సాంప్రదాయాలు దోచుకోకూడదని చెప్పేసి మీరు హెచ్చరిక ఇస్తారని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము మా గిరిజన తరపున మేము హెచ్చరిస్తున్నాం సార్. అలాగే ఇక్కడే కాదండి, మన కొన్ని రాష్ట్రాలకి బాక్సైట్ని అనుకున్నదని చెప్పేసి అప్పుడు సర్వేలు చేశారు. ఛత్తీస్గఢ్ అయితేనే ఉంది, అనంతగిరి కానీ లేదు అంటే ఒరిస్సా, ఈ ఆంధ్ర, ఈ రాష్ట్రాలన్నిటి కూడా మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ని మరి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆలోచన చేసి మా గిరిజన పొట్టలు కొట్టవద్దని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. చాలా ఇంకా యువత కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పారు, చూశారు కదా, అల్లూరు సీతారామరాజు మరోసారి పుట్టుకొస్తారనే పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మరి నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మరి ఆరోపణలు నిజంగా మేము ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఈ అడవిని నమ్ముకొని తరతరాలుగా బ్రతుకుతున్నాం. తరతరాలుగా ఈ అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి గిరిజనులమైన మేము పట్టణ ప్రాంతాల్లో వచ్చి నివసించాలి అంటే మరి అది బ్రతకడం సాధ్యం కానటువంటి విషయం. ఎందుకు అని అంటే ఇక్కడ స్వచ్ఛందంగా పీల్చే గాలి, తినే తిండి, మనము అంటే ఈ అడవిల్లో సంపదగా ఎంతో సంపద ఉంది. అలాంటి సంపదను మేము నమ్ముకొని ఈ అడవిని నమ్ముకొని తరతరాలుగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అడవిని దాటుకుంటూ పట్టణ ప్రాంతాల్లో కానీ మేము నివసించినట్లయితే అక్కడ అనేకమైనటువంటి మరి
పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ పరిస్థితులను మేము ఊహించుకుంటేనే మరి భయమేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మమ్మలను పట్టణ ప్రాంతాల్లో తరిమేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఊహాగానాలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని నాడు నిజంగా ఇందాక చెప్పినట్టుగా మరి అల్లూరి సీతారామరాజు నడిచినటువంటి బాట అనేది అనేక మంది అల్లూరి సీతారామరాజు యొక్క రక్తాన్ని పంచుకునేటువంటి మరి ఎదుగుతున్నటువంటి గిరిజన బిడ్డలు. కాబట్టి అలాంటి బాక్సైట్ జోలికి కానీ వచ్చేటట్లయితే మాత్రం తప్పకుండా ఒక అల్లూరి సీతారామరాజుతో అంతమైపోయింది అనుకుంటే మాత్రం అది పొరపాటు. వేలాది మంది అల్లూరి సీతారామరాజులు పుట్టుకోవచ్చి ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి సంపదను కాపాడుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సభను ఇది పరిస్థితి ఇంకా ఉన్నారు, మీరేమంటారు? సార్ జీకేవి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా రింతడ పంచాయతీ పారికల గ్రామం సార్ నాది. సార్ ఇక్కడ ఇందాకే మిత్రులు చెప్పారు, ఇది అల్లూరి సీతారామరాజు నడిచినటువంటి నేల సార్. ఇది అల్లూరి సీతారామరాజు గారు రక్తం చిందించినటువంటి గడ్డ సార్ ఇది. ఇక్కడ ఆదివాసులు అమాయకులు అనడానికి లేదు సార్. గతంలో ఎన్నో పరిశ్రమలు ఇక్కడ ఎన్నో విధాలుగా ఈ యొక్క ఆదివాసుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలని, ఇక్కడ ఉన్నటువంటి 170 కానీ జీవో నెంబర్ 3 కానీ తీసేసి ఏదో పేద ప్రజల్ని ఇంకా కళ్ళుని మభ్యపెట్టడానికి చూస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క జీవోని అమలుని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే ఇది మా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆదివాసులందరూ కూడా దాదాపు 50 లక్షల మంది జనాభా ఉన్నారు సార్. ఈ బాక్సైడ్ని తవ్వకాలు మొదలు పెడితే ఇన్ని వేల లక్షల మంది ఎక్కడ పోతారు సార్? వీళ్ళందరికీ ఎన్ని ఉద్యోగాలు ఇప్పిస్తారు సార్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. తక్షణమే ఈ అమలును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి జమేమా. ఇంకా చాలామంది అంటే ఇంకా మనం గ్రౌండ్ రిపోర్టు కొనసాగించే కొద్ది కూడా చాలామంది ఇంకా గిరిజనులు వస్తూనే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడవచ్చు మనం మొత్తం ఇక్కడ కూడా చాలామంది వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేందుకు, వాళ్ళ అభిప్రాయం చెప్పేందుకు భారీగా తరలొచ్చారు గిరిజనులు. వీళ్ళందరూ కూడా మనం అక్కడ వందలాది మంది అక్కడ ఉంటే ఇక్కడ కూడా అదే స్థాయిలో ఉన్నారు. చూసాం వాళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో బాక్సైడ్ తవ్వనేమంటారు, మీరేమంటారు? నమస్తే అండి, మాది రింతడ పంచాయతీ. నేను పీసా కార్యదర్శిని. బాక్సైడ్ గత ప్రభుత్వం నుండే బాక్సైడ్ తవ్వడానికి చాలా మేము పోరాటం చేస్తున్నప్పటికి కూడా ప్రతి ఒక్కరు బాక్సైడ్ మీద కనపడుతుంది. అల్లూరి సీతారామరాజు పోరాటం గడ్డలు మేము పుట్టామండి. ఎట్టు పరిస్థితులు మేము తగ్గేది లేదండి. ఇంకా మేము సావడానికని చంపడానికని సిద్ధంగా ఉంటామండి. మేము ఈ గడ్డలు పుట్టినందుకు మేము ఖచ్చితంగా మా అడవి సంపదలను, మా అడవి సంరక్షించుకొని మేము ఇంకా ఉధృత చేసి జనాలను ఇంకా బాక్సైడ్కి వ్యతిరేకంగా మేము చేసి ఖచ్చితంగా మేము పోరాటాన్ని ముందుకు చేస్తామని మేము కోరుతున్నామండి. ఇంకా ఎన్ని చట్టాలు వచ్చినా మా చట్టాలను పరిగణలోకి తీసుకుని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప కానీ ఆ చట్టాలన్నీ ఎక్కడ కనుమరుగైపోయే పరిస్థితులు వస్తున్నాయి. కనుక ఖచ్చితంగా మేము అల్లూరి సీతారామరాజులో గడ్డలు పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. ఖచ్చితంగా మేము అల్లూరి సీతారామరాజు ఒక్కరు మరణించినప్పుడు కూడా ఇంకెందరో అల్లూరి సీతారామరాజులను తయారు చేసి మేము ఇంకా బహిరంగంగా మేము పోరాటం కొనసాగిస్తామండి. బాక్సైడ్ జోలికి వస్తే ఖబర్దార్ మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. ఇంకా చాలామంది యువత ఉన్నారు. అదే మీరేంటి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ డిమాండ్? మాది కోరుకొండ నుండి వచ్చామండి. బాక్సైడ్ దగ్గరలో మాది అదే బాక్సైడ్ అండి. నా పేరు పాంగి పాలసీ అండి. ఆర్టీఐ నుండి జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అయితే బాక్సైడ్ మరి మా ఏజెన్సీకి కింద ఆలోచిస్తారు. చాలా వాతావరణానికి గాలి డబ్బు లేకుండా కొనుక్కుంటున్నాము. వాతావరణం చాలా డబ్బు లేకుండా ఉంటుంది సార్. తర్వాత మాకు ఆలోచిస్తే మా పిల్లలు, మా కుటుంబాలు, మా రక్షణ వికలాంగులు కాకపోవడం కూడా కారణము మంచి వాతావరణము, గాలి, నీరు సంతోషంగా ఉంటుంది సార్. అటువంటి విషయానికి మా బాక్సైడ్ కోసం వస్తే సార్ మేము ఊరుకున్నదే కాదు. అక్కడ నీళ్లు, తర్వాత దుంపలు, తిండి దుంపలు, అనేక కర్ర కావచ్చు, ఆకులు, అనేక మంచి వాతావరణంలో ఉంటున్నాం సార్. మాకు వికలాంగులు లేకుండా, గుడ్డివారు లేకుండా ఈ వాతావరణంలో ఉండగా అటువంటి వారు పుడుతున్నారు సార్. మాకు తెల్లగా లేకపోయినా నల్లగా ఉన్నా కూడా పర్వాలేదు సార్. అటువంటి వాతావరణం, గాలి, నీరు చాలా బాగుంటుంది. అటువంటి దానికి మా జోలికి వస్తే మేము ఒప్పుకునేది కాదు సార్. మా ప్రాణాలను అర్పించి మా బాక్సైడ్ అడ్డుకుంటామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీరేమంటారు? ఎందుకంటే ఇప్పటివరకు చూసాం బాక్సైడ్తో ఉన్నామో మీ సాంప్రదాయ పంటలు కానీ, నీరు కానీ, నదులు కానీ అన్నీ కూడా మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. మీరేమంటారు?
నమస్తే సార్, మీడియా మిత్రులకు మొదటిగా వందనాలు. మరి నా పేరు పాంగి లింగరాజు, బలవం పంచాయతీ వార్డు మెంబర్ని. సార్, ఇప్పుడు మన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాన్ని దోసుకొని పోవడానికి కూటమి సర్కారు ప్రయత్నిస్తుంది, కేంద్ర ప్రభుత్వాలు కలిసి. కానీ బాక్సైట్ జోలికి వస్తే మాత్రం మేము సహించేది లేదు. బాక్సైట్కు మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రజల్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కాబట్టి బాక్సైట్కి అయితే మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ ఏకమై 11 అంటే ఏజెన్సీ 11 మండలాలు ప్రజలందరూ కలిసి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం సార్. ఇతరుతో ఈ మాటలు ముగిస్తూ, మీరు చాలామంది కూడా మొత్తం యువకులు చూసాం, వాహనాల్లో తరలొచ్చారు, భారీగా తరలొచ్చారు. ప్రైమ్ లైన్తో మీ బాధను చెప్పుకోవాలని మీ బాధ ఏంటి? సార్, నా పేరు పాంగి లింగారావు, మాది బల్పం పంచాయతీ. మరి ఇన్ని రోజులు బాక్సైడ్ తెరాకి వచ్చి సుమారు 10-15 సంవత్సరాలు అయిపోతుంది. బాక్సైడ్ ఆగుతుందేమని మేము ఎన్నో కలలు కాసాము. ఏ ప్రభుత్వం వచ్చినా బాక్సైడ్ వెనక తీసుకోపోవడానికే ప్రయత్నిస్తుంది తప్ప ఇంకో మార్గం లేదు. చాలామంది ఇప్పుడు మా కొండల్లోనే అనేకమైన ఖనిజ సంపదలు ఉన్నాయండి. చక్కటి గాలి వస్తుంది, అలాగే నీరు ఉంది, అనేకమైన కర్రలు కంపలు అన్నీ ఉన్నాయి. అలాంటి బాక్సైడ్ కొండలు తీస్తే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఎన్ని పోరాటాలైనా చేసి ఈ బాక్సైడ్ని మేము అడ్డుకుంటామని మనం చేస్తున్నాం సార్. చాలామంది యువకులు వాహనాల ద్వారా లేకపోతే స్వచ్ఛందంగా చాలామంది వచ్చారు. మీరు కూడా చాలా యూత్ చదువుకున్నారు. మరి ఈ సాంప్రదాయ పంటలు కానీ మీ పాత తరం కానీ పోతే ఎలా బతుకుతారు? నా పేరు పాంగి నాగేశ్వరరావు అండి, మా దారకొండ పంచాయతీ. ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ఈ ఆదివాసుల బిడ్డలకి చాలా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ బాక్సైడ్ అనేది తవ్వకాలు అనేటి చేస్తూ ఉంది. మేము చాలా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఈ బాక్సైడ్ తవ్వకాలు మాత్రము మొదలు పెడితే ఆదివాసులైన మేము ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. నిజంగానే మా ఒక ప్రశాంతమైన జీవిస్తున్నటువంటి ఈ జీవన ఈ యొక్క గిరిజనుల మీద కానీ ఈ బాక్సైట్లు తవ్వకాలు చేసి ఇబ్బందులు గట్టి పెట్టినట్లయితే చేస్తే ఈ గిరిజనులు అయినా మేము మూల ఆదివాసులైన మేము సహించేది లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంకి మేము కబార్దార్గా ఖచ్చితంగా మేము అల్లూరి సీతారామరాజు ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఆ ఒక పోరాటాలు ఆ అల్లూరి సీతారాం కాదు కానీ 1000 జనాలుగా మేము అల్లూరి సీతారామరాజుగా మేము తయారవుతాం. మాకు బాక్సైడ్ వద్దు, మా ఒక ప్రశాంతమైన జీవనం మాకు కావాలండి. మాకు బాక్సైడ్ వద్దే వద్దు. మేము ఖచ్చితంగా బాక్సైడ్ జోలికి వస్తే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కబాడతారు. మేము అసలు బాక్సైడ్ మాకు వద్దే వద్దు సార్. మేము ప్రశాంతంగా జీవిస్తాం, వద్దే వద్దు మాకు బాక్సైడ్లో. ప్రశాంతమైన జీవనం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్సైడ్ వద్దని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా చాలామంది మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మాట్లాడేందుకైతే మొత్తం వీళ్ళందరూ కూడా నినాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా నినాదాలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్సైడ్ మాకు వద్దు, మాకు ప్రశాంతమైన జీవనం కావాలని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇంకా చాలామంది కూడా చేరుకుంటున్నారు. మనతో మాట్లాడేందుకు వాళ్ళ గొంతు వినిపించేందుకు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. చాలామంది కూడా ఇంకా మాట్లాడేందుకైతే చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలామంది ఉన్నారు కదా సార్, ఏమంటారు? మీరేమంటారు సారు? నా పేరు మల్లేశ్వరరావు, హోమ్ అండ్ రైట్స్ స్టేట్ కోఆర్డినేటర్ గారిని. మరి ఈ యొక్క బాక్సైట్ తవ్వకాల గురించి మరి అందరూ కూడా మరి ప్రభుత్వమును అది మార్చుకోవాలని అందరూ కూడా గుణపాఠం చెప్తూ ఉన్నారు. ఈ అడవి సంపద గురించి చాలామంది మరి రైతులు గిరిజనులు తిండి ఆహారం లేనప్పుడు కూడా మరి ఆ అడవిలో ఉన్న తేంగలు తీసుకొచ్చి తిని అదే ఆహారంగా ఉపయోగించి ఆ రీతిలో జీవనోపాధి కొనసాగించుకున్నారండి. ఈరోజు అటువంటి ఒక గిరిజన ప్రాంతంలో మరి గిరిజనులన్నీ కూడా చూడకుండా మరి ఒక కూటమి ప్రభుత్వము మరి ఎందుకో ఈ యొక్క ప్రజల గురించి ఒక మానవత్వము కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి ఒక పేద ప్రజలు అని అసలు ఆ నీరుతోనే బ్రతుకుతున్నారు, అడవిలో ఒక సంపదను బ్రతుకుతున్నారు, అడవి ఆకులు అడ్డాకులు అడ్డ పిక్కెలు తింటూ జీవిస్తున్నటువంటి ఈ యొక్క ఆ ప్రజల గురించి కూడా కనీసం ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఆలోచించట్లేదని మేము విన్నవించుకుంటున్నాము సార్. ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క దినాల్లో నీరు ఆగిపోతే మరి పంటలు ఉండవు, మరి అడవిలో ఉన్నటువంటి సంపద ఉండవు, మరి ఒక మా బ్రతుకులు పరిస్థితులు అంతటి కూడా మటుమయమైపోతుందని మేము తెలియజేస్తున్నాము సార్. ఇప్పుడు ఎందుకంటే రోడ్డు మీద పడవలసినటువంటి పరిస్థితిలో ఒక
కనీసం ఒక నీరు తాగుదామంటే ఒక గలిసి గంజి తాగాలని కూడా లేని సమయాల్లో అడవిలో వెళ్తే ఒక తేంగలు తవ్వుకొని వచ్చి అవ్వించి ఉడకబెట్టి కడుపు నింపి పిల్లల నుండి పోషణ కొనసాగిస్తున్నటువంటి సమయాన్ని కూడా ఈ గిరిజన ప్రజల గురించి కనీసం మానవత్వం లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందండి. మేమైతే ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి ప్రజలు ఉన్నారనేది కూడా నిజంగా మీ ఒక టీవీ 9 ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం. ప్రైమ్ 9 నుంచి మేము తెలియపరుచుకుంటున్నాము. కనీసం కూటమి ప్రభుత్వము ఈ యొక్క పరిస్థితిని ఒక విధానాలని మార్చుకోవాలనేది మేము తెలియజేస్తున్నాము. అలా మార్చుకోకపోతే ఉద్యమం చేయవలసినటువంటి ఆ విధానాల్లో ఈ యొక్క ప్రజలు మా యొక్క గిరిజన ప్రజలందరూ కూడా మేము రోడ్డు మీద ఎక్కి ఒక ఉద్యమం చేసి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము ప్రాణాలు పోయినా సరే ఈ యొక్క బాక్సైట్ తవ్వకాల గురించి మేము ప్రాణాలు విడిచిన పర్వాలేదానికి ఉద్యమం చేసి మా పోరాటం చేస్తామని ఈ బాక్సైట్ విషయం మాత్రం ప్రాణాలు తెగించుతున్నాము సార్. తప్పకుండా ప్రైమ్ 9 మీకు అండగా నిలబడుతుంది. ప్రైమ్ 9 సమస్య ఎట్లుంటే అక్కడ ఉంటుంది, అందరికి కూడా అండగా నిలబడుతుంది. మీరు ఇప్పుడు చూశారు, వీళ్ళందరూ అభిప్రాయాలు చూశారు కదా, మరి ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు చింతపల్లి వేదిక మీదుగా విచ్చేసినటువంటి గిరిజన సమూహం అంతా కూడా చూసే ఉన్నాం. ఈరోజు మీడియా ముందు ప్రత్యేకంగా నేను నా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈ యొక్క బాక్సైట్ జోలికి వస్తే కనుక మా అడవి తల్లి ఆరాధ్య దైవాన్ని వెలికి తీస్తే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక తీసుకుంటేనే తప్ప మా గిరిజనుల మీద ఉన్నటువంటి వాళ్ళ మంచి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అలాగే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఈ యొక్క ఆలోచన వెనక తీసుకోవాలి. వెనక తీసుకోకపోతే కనుక ప్రతి ఇంట్లో ఈ యొక్క చింతపల్లిలో ప్రతి ఒక్క ఇంట్లో అల్లూరి సీతారామరాజులు పుడతారు. మరి ఉద్యమ విస్తృతము కొనసాగిస్తాము. మేమేంటో మా ఆదివాసుల మనోభావాలేంటో తెలుసుకోకుండా మా యొక్క మనోభావాల్ని గాయపరిచే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు వెనక తీసుకోవాలి. మరియు ఈరోజు మరి భారీ ఎత్తున ఈ ఉద్యమాన్ని ఈరోజుతో మొదలు పెడుతున్నాం. ఈ బాక్సైట్ జోలికి వస్తే కనుక తప్పకుండా మరి తరిమి కొట్టడానికైనా వెనకాడము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి చేతిలో విల్లు ఉంటుంది, ప్రతి ఒక్కరి చేతిలో బాణం ఉంటుంది. చంపడానికైనా సావడానికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. డూ ఆర్ డై. ఆ రోజు స్వతంత్రం కోసం ఏ రకమైతే ఈ ప్రాంతంలో మరి స్వతంత్ర సమరోజులు ఎంతైతే పోరాటం చేస్తారో అట్టి మాదిరిగానే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు ప్రతి ఒక్కరు కూడా మరి కంకణము కట్టుకొని ఉద్యమాలు ముందుకు వస్తామని మరి ఈ యొక్క మీడియా ముందు తెలపరుస్తున్నాం. మీకు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి ఉన్నారు, మొత్తం కూడా అందరూ కూడా సేవ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా రోడ్లు వేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. మరి ఆయన దృష్టికి తీసుకెళ్తారా? తప్పకుండా ఈరోజు మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి మా ప్రాంతానికి అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మా యొక్క చిన్న మనవి, మా మీద ఏ మాత్రము ప్రేమ ఉన్నా అభిమానం ఉన్న గిరిజనుల మీద మీ అభిమానం ఉన్న మా మనోభావాలను దెబ్బతీయకుండా మా ఏకాభిప్రాయాన్ని తీసుకొని ఇప్పుడున్నటువంటి రూలింగ్లో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నటువంటి మండల పరిషత్ అవనివ్వండి, జిల్లా పరిషత్ కానివ్వండి, సర్వసభలలో కూడా తీర్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఇట్లానే వచ్చి మీకు అనేకమైనటువంటి వనరులు తీసుకొస్తే మీకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కానీ ఎవరు కూడా ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి ఉదాహరణలు తీసుకున్నట్లయితే మాఫీగా మారినటువంటి మైనింగ్ మాఫీలు అనేక పార్టీలు ఉన్నటువంటి పెద్దలు కూడా వచ్చారు. చాలా మాటలు చెప్తారు, కలుపులు మాటలు చెప్తారు. ప్రతి ఒక్కరిని గిరిజనులు మోసం చేయడమే తప్ప గిరిజనులకు ఏ రోజు న్యాయం జరగలేదు. ఉదాహరణకు మనకు సీలర్లో తీసుకున్నటువంటి పవర్ ప్రాజెక్టులో ఉదాహరణ తీసుకున్నట్లయితే అక్కడ గిరిజనులు అలాగే ఈత బోటింగ్లో రకరకాల సంపదలు ఉన్నాయి సార్. అక్కడ నుండి మా పిల్లల్ని మోసారం చేసుకుంటూ మా అడవి సంపద ఆధారపడి మేము బతుకుతున్నాం. అక్కడ ఉన్న ప్రకృతి తేనె ప్రతిది కూడా పిప్పలు అనేటువంటి అన్ని ఔషధాలు ఉన్నాయి కాబట్టి అలాగే నొప్పి పుడితే కొంచెం పుంటు పుడితే అక్కడ అడవి నుండి ఔషధం తెచ్చి తాగితే తగ్గుతుంది సార్. అడవి తల్లిని మాకు దూరం చేస్తే మేము తప్పకుండా మేము మా సంకున్నటువంటి సంప్రదాయ ఐదులతో మేము విల్లు అంబులతో కూడా మేము ఈరోజు ఈ జనాలు కదండి, ఇది ప్రారంభం మాత్రమే. రేపు అయితే ఇంకా 100% ఎక్కువ వేలాది మందితో మేము కదిలి వచ్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముందు మేము చెప్తున్నాం. ఇప్పటికే వందలాది మంది వచ్చారు, వందల మంది చూస్తున్నాం మనం. వాళ్ళ నినాదం చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో బాక్సైట్ మరింత ఉద్యమం కూడా ఉధృతం చేస్తాం. మీరేమంటారు? సార్ నా పేరు రామకృష్ణ, మరి బల్పం పంచాయతీ కోరికొండ ప్రాంతం, అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం అండి. మేము ఈ బ్యాక్ సైడ్లో విషయంలో ఇంత జనాలతోని పాటు మేము సిద్ధాంతరంగా మేము వ్యతిరేకించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. 2024 లాంటిలో కూడా ఇదే పోరాటాలు చేసుకొని బ్యాక్ సైడ్లో మైనంలో టాటి చేసిన విషయంలో కూడా మేము ఆదుకోవడం జరిగింది.
మళ్ళీ రద్దు చేసాము అన్ని సందర్భంగా కూడా మళ్ళీ రద్దు చేశారు కానీ అని మేము పడుకున్న లగటి వాళ్ళని మళ్ళీ లేపవలసింది వస్తుంది. ఈరోజు ఉద్యమంలోనికి మళ్ళీ ప్రజలు మరి రావట్లేదు దానికోసం మమ్మల్ని రెచ్చగొట్టి మరి బాక్ సైడ్ దూసుకు రావాల్సింది వస్తున్నది. ఈరోజు ఖచ్చితంగా మేము బాక్ సైడ్లో జూలికి వస్తే మేము కబర్దరైన ముందుకు ఈ రోజులు రాగలుగుతున్నాము. అలాగే కోరుకొండ ప్రాంతంలో అయితే మొట్టమొదటి బాక్ సైడ్ ప్రాంతంలో అదే మొట్టమొదటి బాక్ సైడ్, అలాగే మరి మరి మన సాపరాపాలెంది, అలాగే మన ఇది ఇంతర పక్కన ఆ బాక్ సైడ్లో ఎన్నో బాక్ సైడ్లు కూడా కోసంలో కూడా తయారు. అలాగే రంపుల్లో కూడా గొడవ జరుగుతుంది, అలాగే రంపచోడలో గొడవ జరుగుతుందండి. దేనికైనా ఈ తక్కువ మంది కానీ ఇక్కడ నోసులు చూస్తున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళు చాలాగా కొన్ని వేల లక్షల మందితో పాటు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ ఉన్న అన్ని వస్తువులు గతాన్ని పట్టుక మా కడుపులో మేము చేరుకున్నామండి. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేని సందర్భంలో మా బాక్ సైడ్లు తవ్వేస్తే మేము ఇక్కడ కూర్చుని నిలబడిన చోట కూడా లేని పరిస్థితి పచ్చన మమ్మల్ని ఎదుర్కొంటున్నది కనుక మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగానే చెప్పి మీ మీడియా ముందు తెలియపరిచి సెలవు తీసుకున్నాం. ఎస్, మొత్తం కూడా అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నారు. సార్ మీరేమంటారు? నా పేరు టి ఆనంద్ పాల్ అండి. మరి జీకే వీధి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా 11 మండలాలు ఇక్కడ బాక్ సైడ్ తవ్వకాలు నినాదాలు తీసుకుంటున్నారని మాకు ఇక్కడ తెలిసింది. గనుక ఈ 11 మండలాల్లో కాఫీ తోట, మిరియాలు ఇలాగా కొండలు తవ్వడానికి నినాదాలు ఇస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, జనసేన ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలు అంతా కూడా ఈ బాక్ సైడ్ ఈ అవకాశాలు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి జాబులు రావాలంటే జియోని నంబర్ 3ని తీసివేయడం బట్టి, ఈ యొక్క జియో 3ని రద్దు చేయడం బట్టి మా గిరిజన ప్రాంతంలో మాకు ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. మేము యొక్క గిరిజన ప్రాంతంలో అడిగి తినే పరిస్థితి అయిపోయారు. అందరూ కూడా ఈ బాక్ సైడ్ మీద మరి ఒక నాయకులు కావచ్చు, కేంద్రంలో మరి నాయకులు కావచ్చు, కానీ రాష్ట్రంలో నాయకులు కావచ్చు, అందరు కూడా ఈ బాక్ సైడ్ కన్నువేసి ఇది విధానం చేస్తున్నారు. కనుక అల్లూరు సీతారామరాజు గారు కానీ బాక్ సైడ్ డిమాండ్ చేస్తున్నాం. అందుకని బాక్ సైడ్ తవ్వకాలు చేస్తే మేము ఖబర్దార్ తెలియపరుస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మనం చూసాం ఇదే ప్రాంతంలో ఆనాడు అల్లూరి సీతారామరాజు ఇదే ప్రాంతం, మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం చింతపల్లి ఈ ప్రాంతంలోనే మొత్తం కూడా ఆయన ఎంతో ఉద్యమాలు చేశారు, గిరిజన కోసం పోరాటం చేశారు. ఈ బాక్ సైడ్ కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కనుక తవ్వితే, ప్రభుత్వాలు తవ్వితే మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాను కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా మొత్తం వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా కనపడుతుంది. మనం చూడొచ్చు చాలా భారీ ఎత్తున, ఒక్కసారి చూడొచ్చు ఎంత ఎత్తున వచ్చారో. మొత్తం కూడా భారీ ఎత్తున తరలొచ్చారు. మొత్తం కూడా వీళ్ళందరూ ఒక్కసారి చూడవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి మొత్తం కూడా భారీ ఎత్తున తరలొచ్చి వీళ్ళందరూ కూడా అవసరమైతే మరో సీతారామరాజు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు భారీగా వందలాది మంది తరలొచ్చారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగి రావాలి, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్ సైడ్ తవ్వకాలు వద్దు, మాకు గిరిజనులే ముద్దు. ఒకవేళ బాక్ సైడ్ జోలికొస్తే మాత్రం అవసరమైతే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కేంద్రం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మొత్తం కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా రాక ప్రభుత్వం అయితే దిగి రావాలని వాళ్ళు కోరే పరిస్థితి కనిపిస్తుంది. వావ్ టు స్టూడియో.